రెండెర్రా పిల్లలు బాగున్నారా? ఈరోజు మన కథ చిన్నపిల్లలకు కాదర్రా, మీ కాళ్ళ మీద మీరు నిలబడి పెళ్లి చేసుకొని మీ తల్లిదండ్రులను చూసుకునే వయసు వచ్చిన పెద్ద పిల్లలకు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు వెళ్ళే దుస్థితి నుండి తప్పించి మిమ్మల్ని కని పెంచిన వారిని జాగ్రత్తగా చూసుకోండి. ఈ కాలంలో ఆస్తులు పనిచేసి పిల్లలు చూడక ఇబ్బంది పడే దుస్థితి రాకుండా ఓ తండ్రి తీసుకున్న తీర్పే ఈరోజు మన కథ ఓ తండ్రి తీర్పు. చాలా కాలం కిందట తిమ్మాపురం అనే గ్రామంలో సన్యాసి లలిత తన 4 కొడుకులతో కలిసి నివసిస్తూ ఉండేవారు. సన్యాసి వ్యవసాయం చేస్తూ భూమిని బాగానే కూర్చాడు. పిల్లలకు కూడా బాగా చదివించి మంచి స్థితిలో స్థిరపడేలా చేశాడు. 4 కొడుకులకు పెళ్ళిళ్ళు అయ్యాయి. మనుమలు మనవరాళ్ళు కూడా వచ్చారు. సన్యాసి లలితలు ముసలివారు కావడంతో ఇంట్లో పనులు చేసుకోవటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండటంతో 4 కొడుకులు కోడళ్ళు తమ పిల్లలతో సహా పండగకు వచ్చినప్పుడు, ఎందుకు మీకు ఈ ముసలి వయసులో ఈ యాతన, మా దగ్గరికి వచ్చేయండి. మా 4 దగ్గర 3 నెలల చొప్పున ఉంటే సంవత్సరం గడిచిపోతుంది అని చెప్పారు. సన్యాసి లలితలు ఒకరిని ఒకరు చూసుకొని మౌనంగా ఉండిపోయారు. మరుసటి రోజు ఉదయం 4 కొడుకులు గ్రామ సర్పంచ్ను పిలిపించి, సర్పంచ్ గారు, మేము 4 మా తల్లిదండ్రులను 3 నెలల చొప్పున చూసుకుంటాము. ఇక ఈ ఆస్తిని 4కి సమానంగా మీరు పంచి ఇస్తే మేము ఇక్కడ నుండి బయలుదేరటానికి బాగుంటుంది అన్నాడు పెద్ద కొడుకు. గ్రామ సర్పంచ్, సన్యాసి గారు, మీ బిడ్డలు మిమ్మల్ని చూసుకుంటాను అంటున్నారు. మీ ఆస్తిని 4కి పంచి ఇవ్వమంటారా? మీకు ఇది సమ్మతమేనా అని అడిగారు. రెండవ వాడు, మీరు మరీను సర్పంచ్ గారు, మా నాన్నకి ఇక అభ్యంతరం ఏముంటుంది అనేసరికి 3వ వాడు 4వ వాడు కూడా వంత పాడుతూ, అవును, మీరు ఆస్తిని 4 భాగాలుగా పంచి ఇవ్వండి అన్నారు. ఇంతలో సన్యాసి పెద్దగా అరుస్తూ, సర్పంచ్ గారు, వాళ్ళు మమ్మల్ని పంచుకోవడం చూడటం ఏమిటి? నేనే వీళ్ళు 4 పంచుకుంటున్నాను. సంవత్సరంలో ఒక్కొక్కరిని 3 నెలలు నేను చూసుకుంటాను. మిగిలిన కాలం వాళ్లను ఏదోలో ఏడవమనండి. నేను బ్రతికి ఉన్నంత వరకు ఆస్తి పంపకాలు జరగవు. ఈ ఆస్తి అంతా నా స్వార్జితం. మా తండ్రి నుండి నాకు వచ్చినది 10 సెంట్ల భూమి మాత్రమే. దానివలన ఆస్తిపై పూర్తి హక్కు నాది. నా కొడుకులు ప్రతి 3 నెలలు ఒక్కొక్కరు నా దగ్గర ఉండి చూసుకొని పక్షంలో నన్ను చూసిన వారికే నా ఆస్తిని రాసే హక్కు నాకుంది అని తేల్చి చెప్పేశాడు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. సర్పంచ్ ఒక్కసారిగా చప్పట్లు కొట్టి, శభాష్ సన్యాసి గారు, మీరు చాలా మంచి తీర్పు చెప్పారు. మీలా ప్రతి తండ్రి ఓ మంచి తీర్పు చెప్పగలిగిన నాడు వృద్ధాశ్రమాల బాధలు కూడా ఉండవు. ఏమర్రా పిల్లలు, మీకు మీ అమ్మా నాన్నలను చూసుకోవాలి అని ఉంటే ప్రేమగా తీసుకొని వెళ్ళి చూసుకోవచ్చును కదా. మీరు దురాశతో మిమ్మల్ని ఇంతటి వాళ్ళను చేసిన మీ తల్లిదండ్రులను చెరి 3 నెలలు పంచుకొని ఆస్తినంతా పంచేసుకొని వీరిని వదిలేస్తే వీరి పరిస్థితి ఏమిగాను? ఈ మధ్య నా దగ్గరికి చాలామంది ముసలివాళ్ళు ఇలానే తమ బిడ్డలకు ఆస్తినంతటినీ పంచాక మమ్మల్ని చూడటం లేదు అని వస్తున్నారు. ఏమయ్యా, చిన్నతనం నుండి మిమ్మల్ని ఇంతటి వారిని చేసిన తల్లిదండ్రులని చూసుకోవటం మీ ధర్మం. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 4 పిల్లలు సన్యాసి కాళ్ళ దగ్గర కూర్చొని, మమ్మల్ని క్షమించండి నాన్న అని ప్రాధేయపడ్డారు. మేము మా గురించే ఆలోచించాం తప్ప మీ గురించి ఆలోచించలేదు, మమ్మల్ని క్షమించండి అంటూ కన్నీరు పెట్టుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథంతా విని ఒక్కసారి ఆలోచించండి. మనకి జన్మనిచ్చి చిన్నతనం నుంచి చాలా జాగ్రత్తగా ఇంత వారిని చేసిన తల్లిదండ్రులకి మనం ఎలా రుణం తీర్చుకుంటున్నాము? వాళ్ళు లేకపోతే మనం లేము. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. వాళ్ళు మనల్ని చిన్నతనం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో ముసలివాళ్ళు కూడా పిల్లలతో సమానం కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి నచ్చిన విధంగా మనశ్శాంతిగా హాయిగా బ్రతకనిద్దాం. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకొని
వృద్ధాశ్రమాలకి వెళ్ళే దుస్థితి నుంచి కాపాడుదాం. సరేనా? ఈరోజు మనం మన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వేస్తే కొన్ని సంవత్సరాలకు మనం ఆ స్థితిలోకి వచ్చాక మన పిల్లలు అదే పని చెయ్యరని ఎలా చెప్పగలం? అహౌ చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత ఊరకనే రాలేదు. కాబట్టి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి.